నేడు ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి 7 సభ్యుల మద్దతు అవసరం. బీజేపీ చైర్పర్సన్ అభ్యర్థి మౌనికకు మద్దతుగా 7 కౌన్సిలర్లు చేతులెత్తారు. అయితే తమ అభ్యర్థి సత్యంకు మద్దతుగా కూడా 7 కౌన్సిలర్లు చేతులెత్తినట్లు కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల ఆందోళనతో అధికారులు ఎటూ తేల్చలేకపోయారు. ఉన్నతాధికారులతో సంప్రదింపుల అనంతరం ఎన్నికను నేటికి వాయిదా వేశారు. ఈ ఎన్నికను సైతం తామే గెలుస్తామంటోంది బీఆర్ఎస్. అయితే ఈ ఎన్నిక గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది కాంగ్రెస్. గ్రేటర్ హైదరాబాద్ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా నేడు కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు చేయనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 వే ట్రయల్ రన్ ఉండబోతోంది. ఎన్టీఆర్ భవన్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తీసుకుని బసవతారకం, అగ్రసేన్, ఒమేగా హాస్పిటల్, రోడ్ నెంబర్ 45 నుండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, కేబుల్ బ్రిడ్జ్, ఐకియా వైపు వెళ్లొచ్చు. యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి వచ్చేవారు రోడ్ నెంబర్ 5 నుంచి వెంకటగిరి జంక్షన్ దగ్గర రైట్ టర్న్ తీసుకుని రోడ్ నెంబర్ 10 నుంచి రోడ్ నెంబర్ 36, 45కి వెళ్లాలి. ట్రాఫిక్ పోలీసుల సూచనలు, సిగ్నల్స్ పాటించాలి. రియల్ టైం అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్స్ ఉపయోగించాలి. పీక్ అవర్స్ లో హెవీ వెహికల్స్ ఈ రూట్స్ అవాయిడ్ చేయాలని అధికారులు సూచించారు. బాసరలో సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 225 కోట్ల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. బాసర ఆలయ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ సిద్ధం కావడంతో ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఆలయ పరిసరాల్లో ఈవీ వాహనాలను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాంగ్రెస్ కు ప్రజాక్షేత్రంలో కౌంట్ డౌన్ మొదలైందని ఎక్స్ లో పోస్ట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేతరపల్లి, ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ కైవసం చేసుకోవడం హర్షణీయమన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా, రకరకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా వేటికి లొంగకుండా ఒక్కతాటిపై నిలిచిన కౌన్సిలర్లకు సెల్యూట్ చేస్తున్నారంటూ ఆ పోస్టులో రాసుకొచ్చారాయన. అణచివేత, బెదిరింపులు, అప్రజాస్వామిక చర్యలకు తెలంగాణలో తావు లేదని ఈ తీర్పు తేల్చి చెప్పిందన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోని కాంగ్రెస్ నేతలు పెట్టడంతో వివాదం రాజుకుంది. అయితే కార్యాలయంలో అద్దాలు పగిలి ఉండడంతో కాంగ్రెస్ నాయకులే దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా రేపు గజ్వేల్ బంద్కు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. మరోవైపు తాము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం ఫోటోను మాత్రమే పెట్టామని, దాడి చేయలేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. హైదరాబాద్లోని ఓ రిసార్ట్లో జరుగుతున్న పార్టీలో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. గోల్కొండ, తారామతి రిసార్ట్స్లో జాక్ జాన్సన్ ఈవెంట్పై ఈగల్ టీం రైడ్ చేసింది. పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్ వచ్చింది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నారు. దీంతో ఈవెంట్లో పాల్గొన్న అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేగింది. 316 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు జీడిమెట్ల ఎస్ఓటీ పోలీసులు. వేముల సాయి కుమార్, తిరుమల అరవింద్ ను అరెస్ట్ చేశారు. డ్రగ్ పెడ్లర్ పూజిత్ పరారీలో ఉన్నాడని చెప్పారు. 316 గ్రాముల డ్రగ్స్ తో పాటు 2 వేయింగ్ మిషన్స్, 2 మొబైల్స్ సీజ్ చేశారు. పట్టుకున్న డ్రగ్స్ విలువ 63 లక్షల రూపాయలుగా ఉంటుందని చెప్పారు కుత్బులాపూర్ డీసీపీ కోటిరెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ప్రముఖ పర్యాటక ప్రాంతం సోమశిలలో హెలీ టూరిజం ప్రారంభించనుంది ప్రభుత్వం. అందుకోసం సోమశిలలో హెలీప్యాడ్ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ నెల 9న పర్యాటకుల కోసం హైదరాబాద్ నుంచి సోమశిల, శ్రీశైలం హెలీ టూరిజం ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ ప్యాకేజ్లో పర్యాటకులు హైదరాబాద్ నుండి ఆకాశ్ మార్గాన సోమశిలకు బెల్ 407 హెలికాప్టర్లో చేరుకుంటారు. కృష్ణానది అందాలతో పాటు శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో
ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. అనంతరం నల్లమల అడవిని వీక్షిస్తూ శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునే విధంగా ఆధ్యాత్మిక పర్యటన ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. పెళ్లికి ముందు తనను మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడంటూ ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు. హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన యువతి గత ఏడాది షేక్ నవాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లికి ముందు తనను గదికి పిలిచిన నవాజ్ మత్తుమందిచ్చి మిత్రులతో కలిసి గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాదు తనను పెళ్లి చేసుకోవడానికి ముందు నవాజ్ మరో ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు షేక్ నవాజ్ తో పాటు షేక్ మునావర్, ఇస్మాయిల్, షారూక్, ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. హున్సా, మందర్న, ఖాజాపూర్, సాలూరా గ్రామాల్లో భారీ వడగళ్లు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం పడడంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు నేలమట్టమయ్యాయి. వరి, మొక్కజొన్న, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. ఏపీ రాజధాని అమరావతి పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. లక్ష్యాల మేరకు రాజధాని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని, ఐకానిక్ ముద్ర కనిపించాలని సూచించారు. నిర్మాణ సంస్థలు కడుతోంది కేవలం బిల్డింగ్లు కాదని, రాజధాని అని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజధాని పనులకు గ్రీన్ ఛానల్ ద్వారా ఇసుక, గ్రావెల్ సప్లై చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు, అధికారుల సమన్వయంతో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని సూచించారు. రాజధానిలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాద ఘటనలపై నిర్మాణ సంస్థలదే బాధ్యత అని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తొలగించాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరసన చేపట్టింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. టీటీడీ ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి, ఆయనకు సంబంధించిన వివాదాస్పద అంశాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని వైసీపీ నేతలు మండిపడ్డారు. అన్ని జిల్లాల్లోనూ ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన తెలిపారు. టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడిని తక్షణమే తప్పించాలని డిమాండ్ చేశారు. లడ్డూ వ్యవహారంలో అడ్డంగా బుక్కైన ప్రభుత్వం ఆ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు అమరావతికి చట్టబద్దత అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీటీడీ ప్రతిష్టతను కాపాడాలని, టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలంటూ గుంటూరు జిల్లా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముంపు ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేశారని అన్నారు. సీఎం చంద్రబాబును ప్రాజెక్టుల శిల్పిగా అభివర్ణించారు మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టులను జగన్ అధికారంలో ఉన్నప్పుడు కావాలని పక్కన పెట్టారని ఆరోపించారు. క్రెడిట్ కొట్టేసేందుకు ఎన్నికలకు ముందు కొబ్బరికాయలు కొట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్దత బిల్లును పార్లమెంట్లో దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు ఆమోదించాయన్నారు అచ్చెన్నాయుడు. అలాంటి బిల్లును వైసీపీ వ్యతిరేకించడాన్ని తప్పుబట్టారు. తూర్పుగోదావరి జిల్లా నేలకోట కొండపై పెద్ద పులి తిష్టవేసింది. సమీప గ్రామాల్లో సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పోచమ్మగండి, శరభవరం గ్రామాల వైపు తిరుగుతూ ఉండడంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. పశ్చిమాసియాలో వార్ ఎఫెక్ట్ ఇప్పుడు భారత్లోని ఫార్మా రంగంపై పడింది. మెడిసిన్ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఔషధాల తయారీకి అవసరమయ్యే ముడి పదార్థాల సరఫరాలో తీవ్ర అంతరాయంతో మందుల రేట్లు భారీగా పెరిగాయి. పారాసిటమాల్, పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్స్, బీపీ టాబ్లెట్ల ధరలు పెరిగాయి. ఆంకాలజీ, డయాబెటీస్, క్యాన్సర్ మందులు తయారు చేసే కంపెనీలు భారీగా ధరలను పెంచేస్తున్నాయి. ఇప్పటికే సాధారణంగా వినియోగించే పారాసిటమాల్, అజిత్రోమైసిన్ రెగ్యులర్ మెడిసిన్ పై 30 నుంచి 40% వరకు రేట్లు పెంచినట్లు చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
గుజరాత్ కచ్ జిల్లాలోని గాంధీధామ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాండ్లా స్పెషల్ ఎకనామిక్ జోన్లోని టెక్స్టైల్ స్పిన్నర్స్ అండ్ క్లాతింగ్ ప్లాంట్లో అగ్నికీల లెగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న 4 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. తమిళనాడులో డీఎంకే కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తమ రికార్డు చాలా బాగుందని అన్నారు. తమవి కలలు కాదని, తమిళనాడులో బీజేపీ గెలుస్తుందని ప్రధాని మోడీనే కలలు కంటున్నారని అన్నారు. పుదుచ్చేరిలో కూడా కాంగ్రెస్ కు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు ఖర్గే. కొన్ని సీట్లున్న పుదుచ్చేరికి ప్రధాని వచ్చి ప్రచారం చేశారంటేనే కాంగ్రెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. మిడిల్ ఈస్ట్ యుద్ధం కాంగ్రెస్ కుట్రలను బయటపెట్టిందని అన్నారు ప్రధాని మోడీ. పశ్చిమాసియా దేశాలు భారత్ను శత్రువుగా భావించాలని కాంగ్రెస్ కోరుకుంటోందని అన్నారు. గల్ఫ్ దేశాలకు కోపం వచ్చేలా ప్రకటన చేస్తే అక్కడున్న భారతీయులకు కష్టాలొస్తాయని, దాన్ని రాజకీయం చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తోందని అన్నారు. ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ ఏవైనా చేస్తుందని, కానీ తమకు మాత్రం గల్ఫ్ దేశాల్లో ఉన్న లక్షలాది మంది కేరళీయుల భద్రతే ముఖ్యమని చెప్పారు. తనను రాజ్యసభలో ఉపనేత పదవి నుంచి తొలగించడంతో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు. దురంధర్ చిత్రం డైలాగ్తో విమర్శలు గుప్పించారు. గాయపడ్డాను కాబట్టి మరింత దృఢంగా మారాను అంటూ ఆమ్ ఆద్మీ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. పార్టీ నేతల ఆరోపణలపై రాఘవ్ స్పందించారు. తనపై పథకం ప్రకారమే పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, అనుకోకుండా జరిగింది కాదని అన్నారు. పార్టీ నాయకులు తనపై 3 ఆరోపణలు చేశారని, కానీ ఎందులోనూ వాస్తవం లేదని అన్నారు. మోడీకి భయపడి తాను ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోతున్నానని ఆరోపణలు చేస్తున్నారని, కానీ ఏ విషయంలో భయపడ్డానో చెప్పాలని నిలదీశారు. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ పుదుచ్చేరి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. తట్టంచావడి మార్కెట్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో విజయ్ ప్రసంగించారు. తన పార్టీ పుదుచ్చేరిలో పోటీ చేయడం ఇదే మొదటిసారని గుర్తు చేసిన విజయ్, రాజకీయ నేపథ్యం చూసి కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలున్న వారికే టికెట్లు కేటాయించామని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా సాధించడానికి 100% కృషి చేస్తామని ఆయన బలంగా హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రభుత్వంలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని విజయ్ వాగ్దానం చేశారు. పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 5 కిలోల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను అడ్రస్ ప్రూఫ్ అవసరం లేకుండా కేవలం ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి కొనుగోలు చేయొచ్చని స్పష్టం చేసింది. సమీపంలోని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో పెట్రోల్, డీజిల్ లేదా ఎల్పీజీకి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. ప్రజలు ఆందోళన చెంది ఇంధనాన్ని అధికంగా కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. మరోవైపు అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో పాటు వివిధ దేశాలకు విమానాల రద్దు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్లైన్స్ కీలక ప్రకటన చేసింది. అబుదాబికి తమ విమాన సేవలను దశలవారీగా తిరిగి ప్రారంభించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. అనుకూలమైన పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. దోహా, రియాద్, కువైట్ ప్రాంతాలకు మాత్రం విమానాల రాకపోకల నిలిపివేత ఏప్రిల్ 12 వరకు కొనసాగుతుందని తెలిపింది.